క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు, దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి, మీతో కలిసి ప్రకటన గ్రంథ ధ్యానములు చేయటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఎంత మంచి తరుణముకై, టెక్నాలజీకై నేను దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి జ్ఞానంకై, దేవుని నామానికై మహిమ. ఈ యొక్క టెక్నాలజీని అంతటిని కూడా ఆయన సేవార్థమై, ఆయన నామ మహిమ కొరకై, ఘనత కొరకే వాడుతూ ఉన్నాము. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం ఉండడం ఈ దినాన్ని చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ప్రకటన గ్రంథముల ధ్యానముల 19వ దినపు క్లాస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ప్రకటన గ్రంథములో అన్ని అధ్యాయాలు కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. చివరి అధ్యాయాలకి మనము వచ్చేసి ఉన్నాము. ప్రియులారా, మీరు ఈ యొక్క గ్రంథంలో అనేక సంగతులు నేర్చుకుంటున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నేడు కొన్ని సంగతులను మనము ప్రకటన గ్రంథము నుండి ప్రభువు సహాయంతో ధ్యానము చేద్దాం. ఆ యొక్క సంగతులన్నీ చక్కగా టీచ్ చేసే జ్ఞానం నాకు, అర్థం చేసుకునే కృప మీకు దేవుడు దయచేయనట్లుగా మొట్టమొదట ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీ మహిమ యొక్క కృప యొక్క ఏర్పాటు చొప్పున మేము ప్రకటన గ్రంథం ధ్యానించుటకు, సరైన వ్యాఖ్యానం చేయుటకు మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై, ధన్యతకై నీకు వందనాలు. నాయనా, మా ప్రియ బిడ్డలు ఇదిగో ప్రభువా, మరి లైవ్ వీక్షిస్తూ ఉన్నారు. వారిని అందరినీ మీరు దీవించండి. వారి యొక్క గ్రహింపును మీరు తెరవండి. నేను కూడా చక్కగా బోధించు కృప నాకు దయచేయండి. మేము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటున్నది కేవలం నీ నామ మహిమ కొరకై, అంచె దినాల్లో మేము ఎలా సిద్ధపరచబడాలో తెలుసుకోవడానికి మాత్రమే. ప్రభువా నాయనా, ఎంత ప్రకటన గ్రంథం నేర్చుకున్నా పరిశుద్ధత మాలో లేకపోతే మా నేర్పంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి అగో అత్యధికమైన పరిశుద్ధత మాలో మీరు మాకు దయచేయండి. వీక్షకులందరినీ దీవించండి. ఇది ఇలాగూ యూట్యూబ్ క్లౌడ్లో ఉండిపోద్ది కాబట్టి ఇది దాని అనంతరం ఎంతమంది అయితే చూస్తారో, వీక్షిస్తారో వారందరినీ కూడా మీరు దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ టు లెర్న్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినమే ఎవరైనా కొత్తగా ఈ యొక్క లైవ్ వీక్షిస్తూ ఉంటే, ఇది 19వ భాగం. దీని ముందు 18 భాగాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు వీక్షించాలని, డేనియల్ దీవెన్ అనే ఛానల్లో వీక్షించాలని మిమ్మల్ని కోరుతున్నాను. వీక్షిస్తున్న వారికి ఒక చిన్న చిరు కోరిక, విజ్ఞప్తి. దీని లింక్ని మీ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టి మీ ఫ్యామిలీ గ్రూప్స్లోనూ మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మనము మరికొన్ని సంగతులు ఈ దినాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. సో మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో మనకి ప్రాముఖ్యంగా 144,000 మంది సభ్యులు, వ్యక్తులు, భక్తులు అని పిలువబడేటువంటి ఒక సంఖ్య 2 చోట్ల మనకి కనబడుతుంది. 144,000 మంది భక్తులు అనేటువంటి ఈ పదం 2 చోట్ల మనకి కనబడుతుంది. మొట్టమొదటిది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. రెండవదిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఇంతవరకు మనం నేర్చుకున్నప్పుడు వీటిని మనము అస్సలు దర్శించలేదు. ఎందుకు దర్శించలేదు అని అంటే, మనము ప్రకటన గ్రంథాన్ని అధ్యాయాల వరుస క్రమములో
ధ్యానించకుండా అంత్యకాలములో జరగబోతున్న సంభవాల వరుస క్రమంలో ధ్యానించాం. కాబట్టి 7వ అధ్యాయంలో ఉన్న 144,000 మందిని 14వ అధ్యాయంలో మనకి కనబడుతున్న 144,000 సంఖ్యను మనము ధ్యానించలేదు. అయితే ఇప్పుడు మనము వాటిని ధ్యానిద్దాం. ఇవి అంత్యకాల సంభవాల్లో ఎక్కడా మనం పెట్టడానికి వీలు కాదు. జస్ట్ ఈ సంఖ్య అంటే ఇదా అని మనం తెలుసుకుంటే సరిపోద్ది. అంత్యకాల సంభవాల్లో గనక ఈ అధ్యాయాలు ఉంటే నేను ఆ సంభవాల వరుస క్రమంలోనే దీని గురించి మీకు చెప్పి ఉందును. నేను ఇప్పటి వరకు దీని గురించి టచ్ చేయలేదు, మీకు చెప్పలేదు అని అంటే వరుస సంభవాలలో వీరు ఉన్న అంత ప్రాముఖ్యం కాదు. కాబట్టి అయినప్పటికీ దీన్ని మనం విడిచిపెట్టకుండా మనము ఈ దినాన్ని చదువుదాం. 7వ అధ్యాయం ఒక్కసారి కూడా మనం ముట్టుకోలేదు. అంటే అసలు ఒక్క వచనం కూడా దాంట్లో నుండి మనం చదవలేదు. 14వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చదివాం, అర్మెగెద్దోను యుద్ధానికి సంబంధించి. ఏదేమైనప్పటికీ ఆ 144,000 మంది ఎవరు, ఎందుకు దేవుడు ఆ సంఖ్యను రాయించాడు, దాని యొక్క వివరాలన్నీ ఈ క్లాసులో మనం నేర్చుకోబోతున్నాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ సంఖ్య గురించి మీకు చెప్పడానికి. మీరు కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదాం. స్క్రీన్ మీద మీ కొరకు ఆ వచనం వేయబడుతూ ఉంది. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఇక్కడే మొట్టమొదటిసారి మనం 144,000 మంది అనే ఒక ఫిగర్ని, సంఖ్యను మనము చూస్తామన్నమాట అండి. 7వ అధ్యాయంలో 1 నుండి 3 వరకు మీరు చదివేస్తే మీకు అర్థమైపోద్ది. దాన్ని పెద్దగా నేను వివరించాల్సిన పనేమీ లేదు, మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. అయితే ఆ 3వ వచనం, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇంతకీ ఏంటి సంగతి అని అంటే, ఇజ్రాయేలీలలో ముద్రించబడిన వారు 144,000 మంది అని ఇక్కడ మనకి దూత తెలియజేస్తూ ఉన్నాడు యోహానికి. ఎలాగూ 144,000 మంది అని అంటే, మొదటి ఇజ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలు. అయితే మరి మొదటి గోత్రము నుండి చివరి గోత్రము వరకు ముద్రించబడినటువంటి వారు ఒక్కొక్క గోత్రములో 12,000 మంది ముద్రించబడ్డారట. అంటే లెక్కించబడ్డారు, ముద్రించబడ్డారు అంతే. అలాగా 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రంలో 12,000 మందిని హెచ్చిస్తే అంటే గుణిస్తే 144,000 మంది అక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తాం. ఇజ్రాయేలీలో ముద్రించబడిన వారు 144,000 మంది. అక్షరార్థంగా 144,000 మంది 12 గోత్రాల నుంచి ముద్రించబడ్డారు అంతే. మనం అంతకు మించి దీని వెనక ఆత్మీయార్థం, గూఢార్థం ఏమైనా ఉందేమో అని మనము ఆరా తీయాల్సినటువంటి పని లేదు. ఇజ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల్లోనూ ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని దేవుడు ముద్రించి 144,000 మందిని దేవుడు ముద్రించాడు. ఇది మనము 144,000 మంది ఇజ్రాయేలీల్లో ముద్రించబడ్డారన్నమాట అని మనము అనుకోవాలి. 144,000 మంది వాళ్ళు ముద్రించబడిన తర్వాత మరలా దేవదూత చూడగా 9వ వచనంలో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి,
ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి వాళ్ళు మరి ప్రభువును స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీల్లో లెక్క పెట్టగలిగాం 144,000 మంది ముద్రించబడిన వారు. అయితే మహాశ్రమల కాలంలో కొన్ని వేల మంది రక్షించబడబోతూ ఉన్నారు. అంటే మొదటి అర్ధవారంలో 2 సాక్షులు సువార్త పరిచర్య ద్వారా భూమి మీదనున్న అప్పటికి అనేక మంది దైవజనుల సువార్త పరిచర్య ద్వారా ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి, ఆయా జనముల్లో నుండి, ఆయా ప్రాంతముల్లో నుండి అసలు లెక్కించలేనంత మంది గొప్ప సమూహం అర్ధవారంలో రక్షించబడతారట. ఆ అర్ధవారంలోనే రక్షించబడతారని నేనెలా చెప్పగలుగుతున్నాను? తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు వారు. యోహాను వీరెవరు అని అడిగినప్పుడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని దూత యోహానుకి చెప్పింది. సో మహాశ్రమలు ఇప్పుడు మొదటి అర్ధవారంలో, ఆ మొదటి అర్ధవారంలోనే ఎంతమంది యోహాను లెక్కిందామనుకున్నా లెక్కకు మించినటువంటి వారు రక్షించబడ్డారు మహాశ్రమల్లో. అంతకు ముందు కూడా చాలామంది రక్షించబడ్డారు. ఇంతకీ ఇజ్రాయేలీలో ముద్రించబడిన వారు 4,44,000 మంది అని చెప్పుటయు, ఆ తర్వాత మహాశ్రమల కాలంలో మొదటి అర్ధవారంలో లెక్కింప శక్యము కాని జనసమూహములు యేసును తెలుసుకుంటారని చెప్పడమే 7వ అధ్యాయం యొక్క సారాంశం. ఇక్కడ ఎక్కువ సమయం మనం హెచ్చించడానికి ఏమీ లేదు, అంతే 7వ అధ్యాయం యొక్క సారాంశం. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ, 144,000 మంది ఇజ్రాయేలు 12 గోత్రాల్లో నుండి, ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చొప్పున 12 × 12,000 140,000 మంది అలాగా ముద్రించబడ్డారు. ఇది అక్షరార్థమైనటువంటి సంఖ్య. ఈ 144,000 మంది ప్రకటన 7వ అధ్యాయం గొడవ ఇక అయిపోయినట్లే. మీరు చదువుకుంటే మీకే అర్థమైపోద్ది. అక్కడికి గొప్ప మర్మాలు ఏమీ కూడా దేవుడు వ్రాయించలేదు. 144,000 మంది సంగతి ఏంటో మనకి తెలిసిపోయింది. ఇక ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది మరి ఒక 144,000 మంది ఉన్నారు. ఇంకొక 144,000 మంది ఉన్నారు. వీళ్ళు 144,000 మంది అంటే అక్షరాల 144,000 మందేనా, లేకపోతే దీని సంగతి ఏంటో మనము ఇప్పుడు నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. స్క్రీన్ మీద కూడా మీ కొరకు అది వేయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 14:4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఇది 2వ 144,000 మందిని గూర్చినటువంటి దేవుని వాక్యం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదట. స్త్రీ సాంగత్యమును అసలు ఎరుగలేదట. ప్రకటన గ్రంథంలో మనకి కనబడుచున్న ఒకానొక ధన్యజీవుల గుంపు అన్నమాట అండి ఇది. వీళ్ళను గూర్చి అనేక అద్భుతమైన విషయాల్ని లేఖనం ప్రకటిస్తూ ఉంది. వాటిలో ఇందాకే మనం చదువుకున్నాం, మరలా రిపీట్ చేస్తున్నాను. వీరు 144,000 మందే. వీరు సియోను కొండ మీద దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తుతో యోహాను చూస్తుండగా నిలవబడి ఉన్నారట. ఎక్కడ నిలబడ్డారు? సియోను కొండ మీద గొర్రెపిల్లతో, అంటే యేసుక్రీస్తుతో
నిలబడి ఉన్నారు. యోహాను చూస్తూ ఉండగా క్రీస్తు నామము, ఆయన తండ్రి నామము వీళ్ళ నొసళ్ళ మీద ముద్రించబడి ఉన్నాయి. అయితే వీరు గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో అక్కడికల్లా ఆయనతో వెళ్ళిపోతున్నారని రాయబడింది. ఎవరూ పాడజాలని ఒక ప్రత్యేక గీతం ఈ 144,000 మంది మాత్రమే నిత్యత్వం అంటే పరలోకంలో అంత వీరే పాడతారట. ఇంకెవరో ఆ పాట పాడలేరట ఒక గీతాన్ని. ఇంతకు ఎవరు ఈ ధన్యజీవులు? ఇన్ని అద్భుత ప్రత్యక్షతలు, ఆధిక్యతలు కలిగినటువంటి వీళ్ళు ఎవరు? మనం ఆలోచిద్దాం. ఇది నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నే. పరలోకంలో సియోను కొండ అనేటువంటి అత్యున్నతమైన స్థానం ఉంది. ఆ స్థానానికి వెళ్ళాలంటే ఇన్ని అనుభవాలు ఉండాలి. 144,000 మంది అక్కడికి వెళ్తారు. చాలా ప్రత్యేకమైంది పరలోకుల ఈ స్థానం అని బోధిస్తే ప్రతి ఒక్కరు విశ్వాసి ఉబలాట పడుతుంది నేను అక్కడికి వెళ్ళాలని. ప్రకటన గ్రంథాన్ని చదివిన విశ్వాసులకు ఎవరికైనా తప్పకుండా ఒక ప్రశ్న తటస్థపడుతుంది. ఎవరు ఈ యొక్క 144,000 మంది? ఇందాక చెప్పిన 144,000 మంది వాళ్ళు ఇజ్రాయేల్లో ముద్రించబడిన వాళ్ళండోయ్. ఇది వేరే 144,000 మంది గుంపు. వీరిని గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని లేఖనం 2 సార్లు నొక్కి ఒక్క నుంచి చెప్పింది. ఇందాక మీరు విన్నారు కదా, బాగా విన్నారా? ఇందాక మరలా చెప్తున్నాను. ఏటా 2 సార్లు నొక్కి ఒక్కానించిన లేఖనం అంటే వీరు స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదట. వీరు ఈ 144,000 మందిలో ఒక్కడూ కూడా స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదట. వీరు స్త్రీ సాంగత్యాన్ని అసలు ఎరుగలేదట. స్త్రీ సాంగత్యాన్నే వీరు ఎరుగలేదట. ఈ వచనాలను ఆధారంగా చేసుకుని నేటి క్రీస్తు సంఘంలో ఒక విచిత్రమైన బోధ బయలుదేరిందండోయ్. అది కూడా ఇప్పుడు చెప్పాలి. ఏ వచనాలను ఆధారంగా చేసుకుని? వీరు స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదు, వీరికి స్త్రీ సాంగత్యం అంటే ఏమిటో తెలియదు అన్న 2 వచనాలని ఆధారంగా చేసుకుని ఒక బోధ బయలుదేరింది. చాలా పూర్వకాలము, నేను పుట్టక మునిపే ఆ డినామినేషన్ బయలుదేరింది. పేర్లు చెప్పడం అనవసరం అనుకోండి. అయితే ఏమిటి విచిత్రమైన బోధ అంటే, ఈ 144,000 మంది సార్వత్రిక క్రైస్తవ సంఘంలోని ఒక ప్రత్యేక వర్గాన్ని సూచిస్తున్నారట ఆ బోధ ప్రకారంగా. అది ఎంతవరకు నిజమో మనం ఆలోచిద్దాం. ముందు వాళ్ళు ఈ 144,000 గురించి ఏం బోధిస్తున్నారో నేను మీకు చెప్తున్నాను, మీరు వినండి. మీరు కూడా జడ్జిలు లాంటి వారే. మీలో కూడా న్యాయం ఏంటో అన్యాయం ఏంటో చెప్పే కెపాసిటీ ఉంది కాబట్టి. వీళ్ళు ఈ 144,000 మంది సార్వత్రిక క్రైస్తవ సంఘంలోని ఒకానొక ప్రత్యేక వర్గాన్ని సూచిస్తున్నారట. ఈ 144,000 మంది ఈ భూలోక జీవిత కాలంలో తమ శరీరాన్ని అదుపులో ఉంచుకొని తమ శరీరపరమైన కోరికల్ని పూర్తిగా అణగార్చేసుకున్నారట. వీరు తమ భూలోక జీవిత యాత్రలో పెళ్లి చేసుకోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించారట. ఈ 144,000 మంది ఎందుకు పెళ్లి చేసుకోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించారు అంటే ఆ వచనాల్లో ఏం రాయబడింది? వీరు స్త్రీ సాంగత్యం ఎరుగని వారును స్త్రీ సాంగత్యం చేత అపవిత్రులు కాలేదని రాయబడింది. కాబట్టి వీళ్ళ లేఖన వ్యాఖ్యానం ఏంటనంటే, మొత్తం పెళ్లి చేసుకుంటే స్త్రీ సాంగత్యం ఎరిగినట్టే కదా. పెళ్లి చేసుకోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే ఆ 144,000 మందిలో మనము ఒకలమవుతాం. అలా ఒకలమైతే సియోను కొండకి మనము కూడా ఎక్కిపోయి స్పెషల్ గుంపుగా ఉందాం అని వీళ్ళ యొక్క బోధ, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క పునాది. ఇతరులు ఎవరికి లేని కొన్ని ఆధిక్యతలు ఈ 144,000 మందికి ఉన్నాయట. ఈ ప్రత్యేక పరిశుద్ధుల గుంపులో చేరాలంటే విశ్వాసులు ఈ లోకంలో పెళ్లి చేసుకోకూడదట. అలాగైతేనే వీళ్ళు
సియోను కొండ మీదకి యేసు ప్రభుతో ఎక్కుతారట. ఎందుకంటే అక్కడ రాయబడింది కదా, యోహాను చూశాడు, పెళ్లి చేసుకోవాలని 144,000 మంది సియోను కొండ మీద యేసుతో నిలబడ్డారని. ఇది వీళ్ళ చేసే బోధ. అయితే పైపెచ్చు ఈ బోధ కరెక్ట్గానే కనపడినా ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళదాం. అసలు పెళ్ళి అనేది దేవుడే స్థాపించిన వ్యవస్థ. దేవుడు దేన్నైతే స్థాపించాడో అది చెడ్డదే, మంచిది కాదు, ఈ పెళ్లి చేసుకుంటే అపవిత్రమైపోతాం అని ఎవరైనా చెప్పడానికి వీలు పడుతుందా? అస్సలు వీలు పడదు. ఎందుకంటే ప్రారంభ పెళ్ళిని దేవుడే చేశాడు. ఆది కాండంలో ఆదాముకి అవ్వకి. యోహాను సువార్తలో కానాను పెండ్లి విందుకి దేవుడే వెళ్ళాడు. అంతెందుకు, గొర్రెపిల్లకి క్రీస్తు సంఘానికి పెళ్ళి అవుతుంది. కానీ వీళ్ళు చేసే బాధ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉంటేనే ఆ 144,000 మందిలో ఒక సభ్యుడిగా చేరతారట. మరి దేవుడు ఆదామవ్వల్ని చేసి వారికి పెండ్లి చేసి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. అయితే ఫలించడం అంటే ఏంటండి? ఏ ఫలాలు ఫలించమని దేవుడు వాళ్ళకి చెప్పాడు? ఆత్మఫలాలు ఫలింతే ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, మంచితనం, దీర్ఘశాంతి, ఆశా నిగ్రహం, ఇవి ఫలిస్తే భూమి నిండిపోద్దా? ఈ ఫలాలైనా వాళ్ళు ఫలించమంట దేవుడు. ఎన్ని ఈ ఫలాలు ఫలిస్తే భూమి నిండుతుంది? కాదు. గర్భఫలం కొరకే దేవుడు ఆ మాట చెప్పాడు. అయితే ఇక్కడ ఫలించండి అని అంటే పిల్లల్ని కండమే అని అర్థం. వైవాహిక సంబంధాలు పాపమైతే, వివాహ లైంగిక సంబంధం నిజంగానే పాపమైతే దేవుడు పిల్లల్ని కనమని చెప్పినప్పుడు పాపం చెయ్యమని వారిని ప్రోత్సహించాడు అనుకోవాలి. ఈ వ్యాఖ్యానం ప్రకారంగా కొన్ని డినామినేషన్ల వారు పెండ్లి చేసుకోకుండా అలా ఉండిపోయి ఆ 144,000 మంది మేమే అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని డినామినేషన్ల వారు చదివారు, అబ్బాయి ఎంత భాగ్యం, అయితే మేము పెళ్లి చేసుకుంటే స్త్రీ సాంగత్యం ఎరిగిన వారం అయిపోతాం, స్త్రీ సాంగత్యంతో అపవిత్రమైపోతాం అని అనేసుకుని కొన్ని డినామినేషన్లో వారు కేవలం ఈ ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇంకొక ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు. కేవలం మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ సియోను కొండ మీద ఉండే 144,000 మందిలో నేను ఒకడినవుతాననే ఉద్దేశంతోనే ఈ భూమి మీద పెళ్లి చేసుకోవడం అనేసిన వాళ్ళ కోసమే నేను మాట్లాడతాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ప్రకటన 14వ అధ్యాయంలో ఈ 144,000 మందిని గురించి చెప్పబడిన వివరాలు, వారి యొక్క వివరణలు, గుర్తింపు చిహ్నాలు అదే బైబిల్లో ఇతర భాగాల్లో మొత్తం క్రైస్తవ సంఘం అంతటిని, అనగా సార్వత్రిక సంఘం అంతటి కొరకు చెప్పబడ్డాయి. నేను చెప్పింది ఏంటంటే సియోను కొండ మీద నిలబడ్డారు కదా ఈ 144,000 మందిని, ఓకే. రెండవది ఏంటి? మనుషుల్లో నుండి ఈ 144,000 మంది ఎలా కొనబడ్డారట? ప్రథమ ఫలముగా కొనబడ్డారట. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు అందరూ కూడా సియోను కొండ మీద నిలబడతారని, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు చేత ప్రథమ ఫలముగా మనుషుల్లో నుండి కొనబడ్డారని సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించే దేవుని వాక్యం ఇంకొక చోట చెప్పింది. అలాంటప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు మాత్రమే సియోను కొండ మీద నిలబడ్డం ఏంటి? అలాంటప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు మాత్రమే ప్రత్యేకంగా రెండో విషయం నేను ఏం చెప్పాను? ప్రథమ ఫలంగా కొనబడ్డం ఏంటి? ఉదాహరణకి 14:4 ఏ 14:4? ప్రకటన 14వ అధ్యాయం 4వ వచనంలో వీరు దేవుని కొరకు, స్క్రీన్ మీద మీ కొరకు ఆ వాక్యం వేయబడుతుంది, ఒకసారి చూడండి. వీరు దేవుని కొరకు 14:4 వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఎవరు వీళ్ళు? సరే, సరిగ్గా ఇదే వర్ణన, ఏ మాటలు
క్రైస్తవులందరిని ఉద్దేశించి వేరే చోట చెప్పబడింది. అది ఎక్కడ? యాకోబు 1:18లో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు అంటున్నాడు యాకోబు. అక్కడ ఎక్కడ? యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఇంకా వాళ్ళకి ఏ ఆధిక్యత అయితే ఉందో ఆ 144,000 మందికి స్పెషల్ గుంపుకి, మనకి కూడా అదే ఆధిక్యత ఉంది. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు అంటున్నాడు అక్కడ లేఖనం. మరలా ఇంకో చోట ఎక్కడ? 144,000 మంది సియోను కొండ మీద యేసుతో పాటు నిలవబడ్డారని యోహాను చెప్తున్నాడు మనకి, ఇదే 14వ అధ్యాయంలో. అయితే రక్షించబడిన విశ్వాసులమైనటువంటి మనం అందరము సియోను కొండకి వచ్చేమని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుండి 24 వరకు అక్కడ కూడా అదే చెప్పబడింది. ఇంకా స్పెషల్ ఏముంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వరకు ఎక్కడికి వచ్చామని చెప్పబడింది? సియోను కొండకు మనమందరము వచ్చేమని లేఖనం స్పష్టంగా చెప్తుంది. అందుచేత ఈ 144,000 మంది సార్వత్రిక సంఘమంతటిని సూచిస్తుంది. ఇంక వేరే ఆప్షన్ ఏమి లేదండి. ఈ 144,000 మంది ఎవరిని సూచిస్తున్నారు? యేసు రక్తంలో కడగబడి కొనబడిన వారు అందరినీ ఈ 144,000 మంది అనే అంకె సూచిస్తుంది. అలాగైతే వీరు స్త్రీ సాంగత్యం ఎరగని వారు అని, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కారని ఎందుచేత చెప్పబడింది? సార్వత్రిక సంఘం అంతటి కోసం చెప్పబడింది అని అంటే, మరి ఇప్పుడు చుక్కెదురు వచ్చింది మన వ్యాఖ్యానానికి. వీరు స్త్రీ సాంగత్యం ఎరగని వారు అని, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కారని ఎందుచేత చెప్పబడింది? అసలు ఇక్కడ స్త్రీ అంటే ఎవరో ముందు మనం వ్యాఖ్యానించాలా. అప్పుడు స్త్రీ సాంగత్యం అంటే అపవిత్రులు అవడం ఏంటో తెలుస్తుంది. నా మట్టికి నేను ఒక వ్యక్తి వివాహం చేసుకుని స్త్రీ సాంగత్యం చేస్తే అది అపవిత్రమని నేను అనుకోవట్లేదు, దేవుడు అసలే అనుకోవట్లేదు. భర్త భార్య కలిపి ఉండడం అపవిత్రమని దేవుడు ఎలా అంటాడు? ఒక పెండ్లైనటువంటి మగోడు స్త్రీతో కలిసి ఉండడం వల్ల మగవాడు అపవిత్రపరచబడతాడా? అపవిత్రపరచబడడు కదా. పైగా అసలు ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి. స్త్రీ సాంగత్యం ఎరగని వారు, స్త్రీ చేత అపవిత్రపరచబడని వారే ఈ 144,000 మంది అంటున్నారు. నాకు తెలిసిన ఎంతోమంది గొప్ప దైవజనురాలు ఉన్నారు. ఆ దైవజనుడు అపవిత్రపరచబడినట్టే లెక్క. ఎందుకంటే స్త్రీ సాంగత్యం ఎరిగాడు కాబట్టి, పాస్టర్ అమ్మ గారి సహవాసం ఆయనకు ఉంది కాబట్టి అపవిత్రుడే. అలా నిర్ధారించేద్దామా? ఎంత భయంకరమైన వ్యాఖ్యానం అది. ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిద్దాం. అసలు ఇక్కడ చెప్పబడిన స్త్రీ ఎవరు? అక్షరార్థమైన స్త్రీనా, లేకపోతే సమూహానికి, జాతికి, ఒక మత వ్యవస్థకి సంబంధించిన స్త్రీనా అని ఆలోచిస్తే దేవుని మనసేదో మనకు తెలిసిపోద్ది. ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చెప్పబడిన స్త్రీ అక్షరార్థమైన ఒక స్త్రీ కాదు. మరి ఎవరు? ఈ లేఖన భాగంలోని స్త్రీ సాంగత్యం అక్షరార్థమైన లైంగిక సంబంధ సాంగత్యం కూడా కాదని కూడా మనకు అర్థమైపోతుంది. అసలు ఇంత బాధ ఎందుకండి? స్త్రీ సాంగత్యం ఎరగని వారే కదా 144,000 మంది సియోను కొండ మీదకి ఎక్కారు, ప్రథమ ఫలంగా కొనబడ్డారు. ఒక ముక్కలో తేల్చేయాలంటే 144,000 మంది మగోళ్ళు అయి ఉండాలి. ఇంకా మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? ఈ 144,000 మంది ఏమవడానికి ఆస్కారం ఉంది? స్త్రీ సాంగత్యం ఎరగలేదు, స్త్రీ సాంగత్యం ఎరగలేదంటే స్త్రీ సాంగత్యం చేస్తారా? స్త్రీతో ఫ్రెండ్షిప్ చేస్తే అపవిత్రం అయిపోద్దా? కాబట్టి ప్రత్యేకంగా ఈ 144,000 మంది మగోళ్ళలాగే కనపడుతున్నారు. ఈ లెక్కల్లో
నేను పెళ్లి చేసుకోకుండా ఆ 1,44,000 మందిలో నేను ఒక దానెను అవుతాను అనుకున్నటువంటి స్త్రీకి ఆ 1,44,000 మందిలో చోటు ఉండదు. ఎందుకంటే 1,44,000 మంది ఇందాక నేను చెప్పిన వ్యాఖ్యానం ప్రకారంగా మగోళ్ళు అనుకుంటే. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి సంగతి ఏంటంటే, ఎంతకు ఇక్కడ మర్మం ఏంటంటే, అంత్యకాలంలో దానియేలు 70 వారంలో మొదటి అర్ధవారంలో ఈ భూమి మీద ఒక స్త్రీ ఉండబోతుంది. ఆ స్త్రీ గురించి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో కూడా రాయబడింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వాడు వచ్చిన తర్వాత కొంచెం కాలం ఉండి వాడు కూలిపోతాడు అని 7 రాజుల గురించి చెప్పబడిందే. ఈ 7 రాజులు ఒక స్త్రీని వాళ్ళ కాలంలో నెత్తి మీద పెట్టుకుని మోసేరు. ఆ స్త్రీ ఎవరో కాదు, బబులోను మహామత వేశ్య అని మనం చెప్పుకున్నాం కదా ఒక క్లాస్ మొత్తం. ఆమెనండి ఈ స్త్రీ, ఇంకెవరో కాదండి. ఇప్పుడు అర్థమైపోవాలి మనందరికీ. ఆమె సాంగత్యం అంటే ఆడోళ్ళని మగోళ్ళని కూడా ఆమె పాడు చేసింది. ఎలాగా? విగ్రహారాధన చేయించుట ద్వారా. ఇంతకీ స్త్రీ సాంగత్యం ఎరగని వారు స్త్రీ సాంగత్యం ద్వారా చెడిపోని వారని అంటే, మొదటి అర్ధవారంలో ఈ భూమి మీద ఒక స్త్రీ ఉండబోతుంది. చూడండి, ఎవరా స్త్రీ? స్త్రీలను పురుషులను సమానంగా అపవిత్రపరిచే ఒక స్త్రీ ఉండబోతుంది. ఎవరా స్త్రీ అంటే బబులోను వేశ్య మతం. నిమ్రోదుగడు స్థాపించిన ఆ మతాన్నే బబులోను వేశ్య మతం. అదండి సంగతే. ఇంతకీ 1,44,000 మంది ఈ బబులోను వేశ్యతో వ్యభిచరించలేదన్నమాట. అయితే ఈ వేశ్య తన ఆత్మీయ వ్యభిచారంతో మొదటి అర్ధవారంలో భూనివాసులందరినీ చెరపేస్తుందని మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ. ఈ 1,44,000 మంది ఆమె చేత పాడైపోలేదని అర్థం అన్నమాట. అయితే కొందరు ధన్య విశ్వాసులు, ధన్యజీవులు, సత్యాన్వేషకులు, సత్యప్రేమికులు ఈ నకిలీ సంఘం, ఈ వేశ్య చెప్పే అబద్ధ బోధల్ని నమ్మరు, దానికి మొక్కరు, దాని ప్రతిమ యొక్క నంబర్ 666ని వారి దేహం మీద ధరించరు. ఆ స్త్రీతో సాంగత్యం చెయ్యలేదనంటే ఆ స్త్రీ యొక్క విగ్రహానికి మొక్కలేదు, ఆ స్త్రీ యొక్క నెంబర్ని, అదే నిమ్రోదుగడి నెంబర్ని వేసుకోలేదు. వీరు ఈ 1,44,000 మంది దేవుని వాక్య సారాంశాన్ని నమ్మారు. అటువంటి సత్యప్రేమికులైన విశ్వాసులే ఈ 1,44,000 మంది. అందుకే వీరి నోట ఏ అబద్ధము కనబడలేదని రాయించాడు దేవుడు అని లేఖనం సెలవిస్తుంది. ఇకపోతే మరి 1,44,000 అనే సంఖ్య ఎందుకు వచ్చింది? ఇంతకీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం ఆ సంఖ్య ఉపమాన రీతిగానే రాయబడిందండి. ఇందాక ఇశ్రాయేల్లో 1,44,000 మంది అన్నామే, లెక్కెడితే 1,44,000 తలకాయలు వచ్చేస్తాయి ఇశ్రాయేలీల్లో ముద్రించబడిన వారు. అది అక్షరార్థమైన 1,44,000. కానీ ఇక్కడ ఉన్నటువంటి 1,44,000 రూపక అలంకారంలో చెప్పబడింది. 100 ఏళ్ళు నువ్వు చల్లగా వర్ధిల్లు అని అంటారు. ఏంటి దాని అర్థం? 100 ఏళ్ళు బ్రతుకుతాడా? అదనమాట. దీన్ని అట్టుకెళ్ళి 1000 ఏండ్ల పరిపాలన కూడా అలాంటిదని లింక్ ఎట్టొద్దండి. ఎందుకంటే 1000 ఏండ్లు గతించు వరకు కడమ మృతులు బతకలేదని రాయబడింది. 1000 ఈ 1,44,000 ఎలాగో ఉపమాన సంఖ్యయో ఆ 1000 ఏండ్ల పరిపాలన కూడా ఉపమాన సంఖ్య అనడానికి అస్సలు వీలు లేదు. వ్యాఖ్యానం ఒప్పుకోదు. ఎందుకనంటే 1000 ఏండ్లు గతించు వరకు అని అక్కడ రాయించాడు దేవుడు. ఇకపోతే 1,44,000 అనే సంఖ్య ఎందుకు వచ్చిందనంటే, ఆ సంఖ్య ఉపమానంగా చెప్పబడింది, అక్షరార్థం అస్సలు కానే కాదు. సార్వత్రిక సంఘం అంతటినీ సూచించే సంఖ్య అన్నమాట అది. 1,44,000 అంటే అక్షరాల 1,44,000 కాదు. ఆదాము మొదలుకొని దేవుని బిడ్డలారా 1000 ఏండ్ల పరిపాలన ముగించే వరకు ఎంతమంది క్రీస్తు చిత్తములో రక్షించబడి ఉంటారో వాళ్ళందరూ ఎన్ని
కోట్ల మంది అయినా కానివ్వండి, వాళ్ళందరినీ ఈ 144,000 సూచిస్తుందన్నమాట. అంతే. కోట్ల మంది ఉంటారు రక్షించబడినోరు, 144,000 మందే కాదు. కానీ ఎలాగది ఫామ్ అయ్యింది? ఈ మర్మం కూడా దేవుడు అక్కడ రాయించేస్తే 7 కనులు, 7 ఆత్మలు, 7 కొమ్ములు, 7 అధికారాలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలని వెంటనే వ్యాఖ్యానించేసినట్లు దేవుడు 144 అంటే అక్షరార్థం కాదని వివరించేస్తే బాగుండు. ఎందుకో దీన్ని వివరించలేదు. ఎందుకు వివరించలేదో దేవునికే తెలియాలి. కానీ మనం చాలా మట్టుకు దేవుని మనస్సులో ఉన్న వ్యాఖ్యానమే మనం చేసుకోబోతూ ఉన్నాం. ఇంతకీ సార్వత్రిక క్రీస్తు సంఘ సభ్యులకు ఆ సంఖ్య సూచకంగాను ఉపమానంగా ఉంది. క్రీస్తు సంఘ వధువుని యోహాను గారు దర్శనంలో చూశాడు. ఏమండి? చూసినప్పుడు అక్కడ ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. యెరూషలేము పట్టణానికి 12 పునాదులు ఉన్నాయి. 12 గుమ్మాలు 12 పాత నిబంధన గోత్రకర్తల పేర్లు, 12 పునాదుల మీద ఉన్నటువంటివి 12 మంది అపోస్తలుల పేర్లు. గుమ్మాల మీద ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు, పునాదుల మీద 12 మంది అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు పాత నిబంధనలో పరిశుద్ధులకు అందరికీ, అపోస్తలుల పేర్లు కొత్త నిబంధనలో పరిశుద్ధుల అందరికీ సూచన అని మనం ఇంతకుముందు చాలాసార్లు ప్రకటన గ్రంథ క్లాసులో చెప్పేసుకున్నాం. ఈ 2 గుంపులు కలిసిందే క్రీస్తు సంఘం, క్రీస్తుకు నిత్య నవ వధువు అన్నమాట. ఈ 2 కలిసిందే పరమ యెరూషలేము పట్టణం. 12ను 12తో హెచ్చిస్తే అంటే గుణిస్తే 144 వచ్చింది. ఏమండి? తర్వాత మరి యెషయా గ్రంథంలో రాయబడింది ఒక మాట, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగునని. దేవుని ఆశీర్వాద సూచకం అది, ఆశీర్వాద సూచకం. అసలు ఒకడు 1000 మంది అవుతాడా? ఎప్పుడన్నా అయ్యాడా? కానీ 1000 మంది కలిస్తే ఎంతమందిని తరిమేయగలరో ఆ ఒక్కడు అంతమందిని తరిమేసే శక్తి దేవుడు ఇస్తాడని చెప్పడమే వారిలో ఒకడు ఒంటరైనవాడు 1000 మంది అవుతాడు అనేటువంటి భావం. అంతే తప్ప ఒకడు 1000 మంది అవుతారన్నా కదా 1000 మందికి వంట తయారు చేయండి అంటామా ఎవరమైనా మనం? ఇది అలాగే ఆ వారిలో ఒకడు 1000 మంది అవుతాడని ఆ 1000 ఇంటూ 144ని గుణిస్తే 144,000. ఇది ఆశీర్వాద చిహ్నం. అంతే తప్ప అక్షరార్థంగా 144 ఇక్కడ అసలు కానే కాదు. ఆ విషయంకి వస్తే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. 144,000 మంది కంటే మించే ఉంటారండి. తలకాయలు లెక్కెట్టకూడదు ఇక్కడ. ఇందాక ఇశ్రాయేలు గోత్రాల్లో హెడ్స్ లెక్క పెట్టినట్లుగా అసలు ఇందాకే వాళ్ళు 144,000 మంది మహాశ్రమంలోంచి వచ్చినటువంటి వారు, ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు లెక్క పెట్టలేనంతమంది. అసలు వాళ్ళే 144,000 మంది వచ్చేసారు. మొదటి అర్ధవారంలో రక్షించబడిన వాళ్ళే లెక్కింపలేనంత మంది వచ్చారు. కాబట్టి సంఘ వధువులో ఉన్నటువంటి విశ్వాసుల సంఖ్య 144 కాదు, వాళ్ళ వీళ్ళలో కలిపితే ఇంకా ఎక్కువైపోతారు. ఇది ఒక ఆశీర్వాద సూచనగానే దేవుడు మనకి అక్కడ వ్రాయించాడని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మొట్టమొదటి 5 వచనాల్లో కనబడుతున్నది ఈ 144,000 మంది. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోనికి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చివరి వచనాలనే మనం ధ్యానించాం తప్ప ఆ పై వచనాల్ని మనం ధ్యానించలేదు. మీరు సిన్సియర్గా నన్ను ఫాలో అవుతేనే ఈ యొక్క సంగతి మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో నేను పెన్సిల్తో ఏ వచనాలు చదివేస్తున్నామో వాటిని అండర్లైన్ చేసుకోమన్నాను ఒక క్లాసులో. మీరు నిజంగా నా మాట అప్పుడు విని చేసుంటే ఈ 14వ అధ్యాయంలో చివరి వచనాలే అండర్లైన్ చేయబడి ఉంటాయి. ఇక పై వచనాలు ఏమి అండర్లైన్ చేయబడి ఉండవు. ఇప్పుడు నేను 14వ అధ్యాయాన్ని వివరిస్తున్నాను. దాంట్లో మొదటి 5 వచనాల్ని ఆల్రెడీ వివరించేశాను. మీరు వింటున్నారు కదా నా మాట. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం విచిత్రమైన అధ్యాయం అండి.
ఎంత విచిత్రమైన అధ్యాయం. ఎందుకు నేను దీన్ని అస్సలు టచ్ చేయకుండా చివరి వచనాలే చెప్పి మానేశానంటే, ప్రకటన గ్రంథంలో మిగతా అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అంశాన్ని గురించి మనకు చెప్తూ ఉంటుండగా, ఈ 14వ అధ్యాయము మాత్రం యావత్తు ప్రకటన గ్రంథ సారాంశం అంతటనే తనలో ఇమిడి చేసుకుని ఉంది. ఇది మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథంలో మిగతా అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అంత్యకాల సంభవం గురించి క్లియర్గా వివరిస్తూ ఉంటుండగా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మాత్రం అన్ని అధ్యాయాల సారాంశాన్ని 1-2 వచనాల్లో తనలో ఇమిడి చేసుకుంది. కాబట్టే దీన్ని ఎప్పుడైనా మనం బోధ చేసుకోవచ్చని చివరి వరకు దీన్ని నేను ఉంచేసాను. 144,000 మంది గురించి బోధిస్తున్నానని ఎలాగూ ఈ తరగతికి హెడ్డింగ్ పెట్టాం కాబట్టి అక్కడ 144,000 మంది గురించి చెప్పేశాం. ఇక్కడ ఫస్ట్ 144,000 మంది గురించి మాట్లాడేసుకున్నాం 1 నుండి 5 వచనాల్లో. ఇక ఈ యొక్క చివరి వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు బోరు కొట్టదు, మీరు జాగ్రత్తగా వినాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని అంతటిని, అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న అంత్యకాల సంభవాల సందేశాన్ని అంతటిని మనకి క్లుప్తంగా చూపడానికి పరిశుద్ధాత్ముడు 14వ అధ్యాయంలో మొత్తం 7 దర్శనాల్ని మనకు అనుగ్రహించాడు. 14వ అధ్యాయంలో 7 దర్శనాల్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మొదటి 5 వచనాల్లో కనబడుతున్న 144,000 మంది భూలోకం నుండి విమోచించబడుతున్న 50 మంది ప్రజలకి, అంటే క్రీస్తు సంఘానికి సాదృశ్య రూపక ప్రతినిధులు అన్నమాట. మొదటి 5 వచనాలు. ఓకే, ఇప్పుడు రెండవ దర్శనాన్ని చూస్తున్నాం. 6-7 వచనాల్లో కనబడుతున్న రెండవ దర్శనంలో దేవునికే భయపడండి అన్న సందేశం ఉంటుంది. ఎవరికి భయపడండి? దేవునికే భయపడండి అన్న సందేశం ఉంది. అంటే అబద్ధ క్రీస్తు సాతాను పెట్టే హింసలకు భయపడకండి అని అర్థం అన్నమాట. ఎన్నో వచనాల సారాంశం అది. 6-7 వచనాల సారాంశం అన్నమాట అండి. ఏంటది? అబద్ధ క్రీస్తు పెట్టే హింసలకు భయపడకండి, దేవునికి మాత్రమే భయపడండి అని చెప్తుంది. ఎన్నో వచనం? 6-7 వచనాలు అయిపోయింది. అక్కడ 8వ వచనంలో మహాబబులోను వేసి అనుభవించే వైభోగం శాశ్వతం కాదు, దాని నాశనం తప్పకుండా తథ్యం జరుగుతుంది, ప్రకటన జరుగుతుంది అనేటువంటి ప్రకటన బయలు వెళుతుంది. ఇది 3వ దర్శనం 8వ వచనం. 8వ వచనం అంతా దేని గురించి చెప్తుంది? మహాబబులోను వేసి. మనం ఆల్రెడీ దాని గురించి చదివేసుకున్నాం. 9 నుండి 12వ వచనం వరకు ఉన్న వచనాలు 4వ దర్శనంలో అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకోవద్దని దేవుని ప్రేమపూర్వక హెచ్చరిక వినబడుతుంది. ఎక్కడ? 9 నుండి 12 వచనాల్లో మనం చదివేసుకున్నాం కదండి. సిరియా రాజు ముద్ర వేయించుకోవద్దని చెప్తుందని. అది దీంట్లో మరలా చెప్తుంది అనమాట. జరిగిపోయిన విషయాలనే 14వ అధ్యాయం మరలా మనకు ఒకసారి వివరిస్తూ ఉంటుంది. ఇంతకీ 9 నుండి 12వ వచనం వరకు ఉన్న 4వ దర్శనంలో అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకోవద్దని దేవుని ప్రేమపూర్వక హెచ్చరిక వినబడుతుంది. అలా వేయించుకోకుండా, అలా వేయించుకుంటే దారుణమైన పర్యవసానం ఏమిటో ఆ వచనాల్లో మనకి కనబడుతుంది. ఏముంది? నరకానికి పోతామని చెప్తారు. అది ఇక 13వ వచనంలో ప్రభువునందు మృతులు ధన్యులు అన్న ప్రకటన మనకి కనబడుతుంది. ఎందుకంటే అంత్యవారంలో, మొదటి అర్ధవారంలో కోట్ల మంది ప్రజలు చనిపోవడం మనం చూస్తాం. చాలామంది ప్రజలు చనిపోతారు. అయితే ఎక్కువ మంది క్రీస్తుని నమ్ముకోకుండా క్రీస్తుకి వెలుపలే మరణిస్తారు. ఆ అంత్యకాలపు విశ్వాసులు తాము మరణించే వరకు క్రీస్తులోనే నిలిచి ఉండేలా జాగ్రత్త పడాలని హెచ్చరిక చేయడమే 13వ వచనం యొక్క భావం. ఆల్రెడీ మనం వీటి గురించి ముందే మాట్లాడేసుకున్నాం. కానీ 13వ వచనం అంతా ఆ భావం మనకు చెప్తుంది. ఇకపోతే 14-15 వచనాలు ఏం చెప్తున్నాయి? కొడవలు పెట్టుకోయండి అని చెప్తుంది. ఏంటి కొడవలు పెట్టుకోయడం? వినండి. 14,
15 వచనాల్లో మేఘారూఢుడైన మనుష్య కుమారుడు ఈ భూలోకంలోని తన పైరుని కొడవలు పెట్టి కోయడం. ఏటట మేఘారూఢుడైన మనుషుడు ఈ భూమి మీద పైరు ఉందట, ఆయనకి కొడవలు పెట్టి కోసాడట. కొడవలు పెట్టుకోవడం అంటే రైతు ఎప్పుడు కొడవలు పెట్టుకోతాడు? పంట సమకూర్చుకోవడానికి. పరలోకమందున్నటువంటి మన వ్యవసాయకుడు యేసుక్రీస్తు కూడా తన కొరకు భూమి మీద పండిన ఆత్మలన్నీ ఏం చేశాడు? 7వ బూర మోగినప్పుడు పంట కూర్చుకున్నట్లుగా పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకీ కొడవలు పెట్టి కోయండి పంట పండిపోయిందంటే అర్థమేంటో చెప్పనా? నా కొరకు ఎంతమంది కావాలని నేను కోరుకున్నా అందరూ దొరికేశారు, ఈసారి సంగమా నా దగ్గరికి వచ్చేయని సంఘం ఎత్తబడమే కొడవలు పెట్టి కోయడం. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. విశ్వాసులు తమ తండ్రి ఇంటికి సమకూర్చబడడం, 7వ బూర మోగినప్పుడు సంఘం తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవడం మనకి కనబడుతుంది. ఇది 6వ దర్శనం. మరలా కొడవలు పెట్టుకోయడం. ఇదేంటి? ఇక మిగిలిపోయింది 17 నుండి 20 వచనాలు. ఇవి అండర్లైన్ అయి ఉంటాయి. ఎందుకనంటే అర్మెగెద్దోను యుద్ధం జరిగినప్పుడు ఎక్కడికే మనం వచ్చాం, ఎక్కడ లింక్ పెట్టాడనమాట దేవుడు. ఆ 17-20 వచనాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు ఈ భూలోకం గడిచిపోయిన తర్వాత భూమి మీద మిగిలిపోయిన అవిశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళే కారు ద్రాక్షలు, వాళ్ళే ఎందుకు పనికిరాని ద్రాక్ష పండ్లు. ఆ కారు ద్రాక్షలు అర్మెగెద్దోను యుద్ధంలో ఎలాగ ద్రాక్ష తొట్లేసి తొక్కాడో, ఎలా రక్తం వచ్చేసిందో, ఎలాగ ద్రాక్షరసం ప్రవహించిందో మనం ఆల్రెడీ ఆ వచ్చిన చదివేసుకున్నాం కదా అర్మెగెద్దోను యుద్ధం జరిగినప్పుడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, 14వ అధ్యాయము ఏంటది? మొత్తం ప్రకటన గ్రంథంలో ఉన్న అన్ని అధ్యాయాల క్లుప్త సారాంశాన్ని తనలో ఇమిడి చేసుకున్నటువంటిదే ప్రకటన గ్రంథంలో ఉన్న 14వ అధ్యాయం. ఎన్ని దర్శనాలు ఉన్నాయని చెప్పాను? 7 దర్శనాలు. మొదటి 5 వచనాల్లోనేమో ముద్రించబడిన 144,000 మంది సార్వత్రిక క్రీస్తు సంఘ సమూహానికి సాదృశ్య రూపకమైన సంఖ్య. 6-7 వచనాల్లో కనబడుతుందేమో అబద్ధ క్రీస్తు పెట్టే హింసలకి భయపడొద్దని. 8వ వచనంలో మహాబబులోను వేసేంత గొప్పగా ఉందనుకోకండి, దాని పతనం తథ్యమని ప్రకటన వెలువడ్డం. 9 నుండి 12 వరకు ఉన్న ఆ దర్శనంలో, ఆ వచనాల్లో 4వ దర్శనం అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకోవద్దు, దాన్ని ముద్ర వేయించుకుంటే చాలా భయంకరమైన కష్టాలు ఉంటాయి, నిత్య నరకం, గాఢాంధకారం అని చెప్పడం. 13వ వచనంలో ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు కాబట్టి కష్టమైన సుఖమైన చివరి దాకా క్రీస్తులో ఉండే చచ్చిపోండి, క్రీస్తుకు బయట ఉండి చచ్చిపోవద్దని చెప్పడం. ఇక 14-15 వచనంలో యేసుక్రీస్తు తన సంఘాన్ని పైకి తీసుకుపోవడమే, కొడవలు పెట్టి కోసి పంటను సమకూర్చుకోవడం. ఇక 17-20 వచనాల్లో పంట అంతా అయిపోయిన తర్వాత గడ్డి ఊక వాటిని మనం ఏం చేస్తాం? అగ్నిపి పెట్టి కాల్చేస్తాం కదా. అలాగే ఈ కారు ద్రాక్ష లాంటి భక్తిహీనుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని అందరినీ ఆ మెగిద్దో లోయలో, ద్రాక్ష తొట్టెకు సాదృశ్యమైన మెగిద్దో లోయలో దేవుడు ఏం చేశాడు? తొక్కేశాడు. రక్తం 300 కోసుల దూరం, అంటే 300 కిలోమీటర్ల దూరం గుర్రముల కళ్ళు మట్టికి బయలుదేరింది అని మనము చెప్పుకున్నాం. ప్రియులారా, ఈ రోజుతో నేను ముగిస్తూ ఉన్నాను. రేపు ప్రకటన గ్రంథం యొక్క చివరి ముగింపు ఉంటుంది. ఈ లోపు మీకు ఏదైనా సమస్య, ఒక ప్రాబ్లం, ఏదన్నా ప్రశ్న ఉంటే నాకు తప్పకుండా నన్ను అడగండి. రేపొద్దు నేను మీకు దాన్ని నాకు తెలిసినంత మట్టికి నేను మీకు వివరిస్తానని చెప్తూ ఉన్నాను. రేపటి క్లాసుకి కూడా మీరు తప్పకుండా హాజరవ్వాలని నేను కోరుతున్నాను. రేపటి క్లాసులో ఈ 6వ ముద్ర ఎప్పుడు తెరవబడుతుంది, సైతాను మళ్ళా ఎందుకు విడిపించబడ్డాడు, మరలా సైతాను ఇజ్రాయేలులో ఉన్న యేసు ప్రభు మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళాడు, విషయాలు మొన్న బోర్డు మీద టూకీగా చెప్పాను, కానీ వాటిని ఇంకా వివరంగా రేపు నేను వివరించబోతున్నాను. సో దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన. మహాగణుడవు మహోన్నతుడునైనా మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు క్లాస్ నేర్చుకున్నారు, చక్కగా వాళ్ళకి అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అర్థమైపోతే మరలా దీన్ని చూసి అర్థం చేసుకునే కృప వారికి దయచేయమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. రేపు రాత్రికి కూడా జరిగే క్లాసులోకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అంటిల్ వి మీట్ అగైన్, మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.